చీలిపోయారు. బ్యాలెన్స్డ్గా మాట్లాడడం పక్కకి వెళ్ళిపోయింది. ఒకళ్ళు దీన్ని ఖండిస్తారు, ఇంకొకళ్ళు సమర్థిస్తారు. సాక్ష్యం మీద దాడిని ఖండిస్తూ మహిళల మీద వ్యాఖ్యలు తప్పు అంటల్లో తప్పు లేదు. అదే సమయంలో సాక్షి వాళ్ళేమో దీపాలు పట్టుకుని మా వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు, మా కార్యాలయం మీద దాడి తప్పు అంటున్నారు. ఇటు వీళ్ళు వ్యాఖ్యలు చేయడం తప్పు అంటున్నారు. ఇక్కడ జర్నలిస్టులు కూడా రెండుగా చీలిపోయారు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ గతంలో డిబేట్లలో ఇంతకంటే దారుణమైనటువంటి పదాలు ఉన్నాయి. అయితే ఒక ప్రాంతం మీదన మహిళల మీదన ఇట్లాంటిది ఎవడు చేయలేదు, అది ఓకే. కానీ రోజా మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే లమ్లు ముమ్లు భాషలు మాట్లాడినటువంటి కావచ్చు, అప్పట్లో పోసాన్ దగ్గర డిబేట్లో జరిగినటువంటి ఉన్నాయి చూడ, ఈ వీటిట్లలో అక్కడ యాజమాన్యాల మీద కేసు పెట్టలేదు, యాంకర్ల మీద కేసు పెట్టలేదు, ఏం జరగలేదు కదా. ఎవరో ఖండించి ఊరుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కళ్ళ వ్యవహారంలో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, ఇంకొకళ్ళ వ్యవహారంలో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. కాకపోతే ఒకటి జగన్ ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే దీనికి రెండింతలు చేస్తామని చెప్తున్నాడు. ఆయనకి అధికారం వస్తే చేస్తాడు, వస్తా రాదా అన్న దాని మీద ఆధారపడు. కానీ ఒకటి సార్, ఒక కోణంలో చూస్తే జర్నలిస్టులను కూడా, అంటే మొన్నటి వరకు రాజకీయ నాయకులను లేదంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇలా ఏదో చెప్పుకున్నాం, ఇప్పుడు జర్నలిస్టులను కూడా పరుగులు పెట్టించే పరిస్థితి వచ్చిందా, తీసుకొచ్చారు. ఎందుకంటే కృష్ణరాజు గారు లాంటి వాళ్ళు పరారీలో ఉండడం అంటే పారిపోయారు అన్నట్టుగా వీళ్ళు రాస్తున్నారు అనుకోండి, ఎలా చూడాలి? తప్పు వీళ్ళదే ఇక్కడ. ఈ విషయంలో వీళ్ళిద్దరూ తప్పు చేసి